హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. సో మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్, వ్లాగ్స్, కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే చాలా అప్లోడ్ చేశానండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. సో ఈరోజు అయితే కిచెన్ కబోర్డ్ బ్లాగ్ అనమాట. సో కిచెన్ కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎలా చేస్తున్నారు అనేది క్లియర్గా చూపించిపోతున్నాను. సో ఇక్కడైతే కటింగ్స్ చేసుకుంటున్నారండి. కబోర్డ్కి సంబంధించింది ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, డోర్స్కి, వాటన్నిటికీ ఫ్రేమ్ వర్క్కి కటింగ్స్ అయితే జరుగుతున్నాయి ఒక పక్క. సో ఇంకా లోపల వర్క్ ఎంతవరకు జరిగిందో చూద్దామని లోపలికి వచ్చానండి. చూసి అయితే షాక్ అయిపోయాను. ఏంటంటే నేను ఇక్కడ మైక్రోవేవ్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా పెట్టమని చెప్పాను. దానికోసమని షెల్ఫ్ పెద్దగా అయ్యేసరికి ఒక చిన్న డ్రా టైప్ పెట్టించుకున్నాను. పైన గ్లాస్ టైప్ పెట్టమన్నాను. సో చూసేసరికి వాళ్ళు బెడ్రూమ్ డోర్స్ లాగా చేసి పెట్టేశారు. అస్సలు నచ్చలేదండి, అస్సలు బాగాలేదు. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట కబోర్డ్ వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి వదిలేసేయండి, కింద డ్రా పెట్టండి, పైన ఏమో క్రాకరీ యూనిట్ కోసం సో గ్లాస్ డిజైన్ చేయండి అని చెప్పాను. సో నేను చెప్పినప్పుడు ఒకళ్ళు ఉన్నారనమాట. తర్వాత కార్పెంటర్ అనే వాళ్ళు చేంజ్ అయ్యారు. చేంజ్ అయిన వాళ్ళకి మెయిన్ హెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ కింద కూడా డోర్స్ రాకూడదండి, వెజిటేబుల్ బాస్కెట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా కంప్లీట్గా డోర్స్ పెట్టేశారు. అన్ని డోర్స్ అయిపోయాయి. నేను అనుకున్నది అస్సలు జరగలేదు. ఇక్కడ చూస్తే డోర్స్ ఉంటే బాగానే ఉంటుంది, పైన ఉన్నా కూడా మీరు మైక్రోవేవ్ రెగ్యులర్గా యూజ్ చేసేరు కదా, ఇలా డోర్ క్లోజ్ చేసుకుంటే ఒక లెవెల్లో ఉంటుంది, బాగుంటుందని చెప్పారు. ఓకే అనుకొని ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు బాగా అనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయి మళ్ళీ ఇది అసలు వద్దు, నాకు అసలు నచ్చలేదు, నేను ఇక్కడ మైక్రోవేవ్ పెట్టుకోవాలనుకున్నాను, దానికోసమని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ పాయింట్ పెట్టించాను, కింద డ్రా పెట్టించాను, మైక్రోవేవ్కి సంబంధించినవి వేసుకోవడానికి అస్సలు వద్దు అని చెప్పాను. సో వాళ్ళు ఏం చేస్తా అన్నారంటే ఇక్కడ వరకు కటింగ్ చేసేసి పైన గ్లాస్ కటింగ్ ఇస్తా అన్నారు, ఇక్కడ ఓపెన్ పెట్టేస్తా అన్నారు, అలానే ఇక్కడ వెజిటేబుల్ బాస్కెట్స్ పెడతా అన్నారు. ఇదైతే ఇలా జరిగిందనమాట. సో మనం ఎంత చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పొరపాట్లు అయితే జరుగుతూనే ఉంటాయి. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మెయిన్ వాళ్ళకి చెప్పినట్టయితే ఎక్కువ శ్రమ లేదులేండి, స్క్రూ తీసేసి కటింగ్ చేసి మళ్ళీ టైట్గా ఫిట్ చేస్తామన్నారు. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రాస్ పెట్టేశారు. ఇది 3 పార్టీషన్స్ పెట్టారు. చాలా బాగా అనిపించింది ఇది కూడా. సో డ్రాస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. స్టీల్ వచ్చేసాయి మనకు. ఇటు వచ్చేసి మనకు 2 డ్రాస్ వచ్చాయి ప్లేట్స్ కోసం, ఇంకా బౌల్స్ అవి పెట్టుకోవడం కోసం. మనం పైన ప్లేట్స్ పెట్టుకున్న కింద కొంచెం బౌల్స్, మిల్క్, కాఫీ అలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. 2 షెల్ఫ్స్ ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్దవి. ఫస్ట్ నేను కిచెన్ చూసినప్పుడు ఎక్కువ డ్రాస్ రావు, ఓన్లీ స్పూన్స్ వాటికే వస్తాయి, ఒక ఆయిల్ది వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే అక్కడ షెల్ఫ్ ఉంది కదా. సో తర్వాత వీళ్ళు ఐడియా ఇచ్చారు. అందులో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు డ్రాస్ ఎక్కువ ఉండాలని ఇష్టం అన్నమాట. సో తర్వాత వీళ్ళు చెప్పిన విధానం, చేసిన వర్క్ని బట్టి ఓకే ఎక్కువ డ్రాస్ వస్తాయి అనిపించింది. సో ఇక్కడైతే 2 డ్రాస్ పెట్టారు. ఇది కూడా చాలా బాగుందండి, మెటీరియల్ వైజ్గా కూడా చాలా చాలా మంచి వేశారు. సో కింద కూడా పెద్దదే ఉంది. ఇవన్నీ కూడా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. అది ఇంకా బాగా అనిపించింది. హార్డ్గా లాగడం, లోపలికి పెట్టడం కాకుండా స్మూత్గానే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇటు పక్క వచ్చేసి సిలిండర్కి మనకు డోర్ వచ్చింది అండ్ స్పేస్ కూడా ఉంది. రైస్ బ్యాగ్ అలాంటివి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, సిలిండరే కాకుండా. మనకు అక్కడ అంతా కార్నర్ ప్లేస్ వచ్చింది కదా. ఒకవేళ సిలిండర్ అవుట్ సైడ్ పెట్టుకున్నట్టయితే ఇది కార్నర్ షెల్ఫ్ చేయించుకోవచ్చు. బట్ మాకు ఇంకా బయట అనేది ఎక్కువ ప్లేస్ లేదు, ఎక్కువ కాదు అసలు లేదనమాట, 3 సైడ్స్ కూడా. అండ్ వరండా వచ్చేసి ఎంటర్లో పెడితే బాగుండదు కదా. అండ్ కిందకి తీసుకెళ్తే ఇంకా ఆన్ ఆఫ్కైనా ఏదైనా ప్రాబ్లమే, అంత సిస్టమ్ కింద పెడితే. కాబట్టి మేము గ్యాస్ సిలిండర్ ఇక్కడే చేపించామన్నమాట. సో అలానే ఇక్కడ 3 డ్రాస్ వచ్చాయండి. స్పూన్స్, గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ డ్రాస్లో కూడా. చాలా చాలా బాగుందన్నమాట.
ఫినిషింగ్ వైజ్‌గా కూడా చాలా బావుందండి. నీట్ ఫినిషింగ్ ఉంది. సో, అలా ప్రెస్ చేస్తుంటేనే ఎళ్ళిపోతున్నాయి. అది ఇంకా అనిపిచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో 3 పార్టిషన్స్ ఇచ్చారు. డిష్ వాషర్ అనుకున్నాం కదండీ! ఆ ప్లేస్ అనేది ఎక్స్‌ట్రా చాలా పెద్దగా ఉందనమాట. సో, దాని బదులుగా ఇంకొక 3 పార్టిషన్స్ ఇచ్చారు. ఏవన్నా ఎమర్జెన్సీవి దాంట్లో పెట్టుకోవచ్చు. ఆయిల్ అవలాంటివన్నీ కూడా వంటకు దగ్గరగా ఉంటాయని, ఇంకా కట్లరీ యూనిట్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా చపాతీ కానియండి, అలా సపరేట్‌గా చపాతీకి సంబంధించినవన్నీ ఒక ర్యాక్‌లో పెట్టేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ చపాతీ చేస్తుంటాననమాట. సో, అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇంకోటి ఎక్స్ట్రా ఉంది. బావుందనిపించింది. అలానే మనకు సింక్ కింద వచ్చేసి 2 డోర్స్ ఇచ్చారు. సో, ఫస్ట్‌లో చూపించాను కదండీ! 2 డోర్సు వెజిటబుల్ బాస్కెట్స్ వస్తాయని, అక్కడ తీసేసి డిష్ వాషర్ దగ్గర ఏస్తా అన్నారు. డిష్ వాషర్ ఏంటంటే మనం డైరెక్ట్ డిష్ వాషర్‌కే ఇది డోర్ పెట్టించుకోవచ్చు. అలాంటివి కూడా ఉంటాయి. బట్ ఇది చిన్న డిష్ వాషర్ కాబట్టి దానికి అలాంటి ఫెసిలిటీ లేదు. సో, నేను డోర్ పెట్టిచ్చేస్తున్నాను. యూజ్ చేసేటప్పుడు మనం డోర్స్ ఓపెన్ చేసి యూజ్ చేసుకొని తర్వాత మనం వర్క్ అయిపోయాక క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బాక్స్ పెట్టించాననమాట. నెక్స్ట్ సింక్ పైన బాక్స్, సింక్‌కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టడానికి. నెక్స్ట్ ఇటు సైడు 3 బాక్సెస్ వచ్చాయి. మనకు డైలీ యూజ్ కోసం అనమాట. పప్పులు, ఉప్పులు, ఇంకా పోపు సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి. సో, ఇందులో కూడా 2 పార్టిషన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒకలానే ఉంది కదా! అక్కడ మిడిల్‌లో మనకు పార్టిషన్ అనేది ఇస్తారు. సో, మనకు 2 డివైడ్‌గా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఏవేవో చిన్న చిన్న మెటీరియల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వర్క్ చేసినవన్నీ అక్కడ పెట్టుకుంటున్నారు. సో, ఇక్కడ కూడా 2 పార్టిషన్స్ వస్తాయి. అలానే సైడ్‌కి వచ్చేసి ఇంకా స్టోరేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్యాంట్రీ యూనిట్ కోసమని ఒక బాక్స్ చెప్పాము. కాకపోతే మాకు అక్కడ పొడుగుగా సరిపోవట్లేట. సో, దానికోసమని ఆలోచిస్తున్నారు. సో, ప్యాంట్రీ యూనిట్ కోసం ఆ బాక్స్ డైరెక్ట్ తెప్పించి పెట్టేస్తామన్నారు. కానీ ఏమైందంటే ఇప్పుడు కట్టిన షెల్ఫుల కన్నా ఎక్కువ ముందుకు వచ్చేస్తుందిట. సో, వీళ్ళనే ఏదన్నా ఐడియా చేసి కట్టమని చెప్పాము. ఇంకా బయట నుండి అది డైరెక్ట్ తయారైంది తేకుండా మీరే ఏదైనా మంచి లుక్ ఉండే చూసి పెట్టండి అని చెప్పాము. ఫైనల్‌గా ఇలా అయితే డ్రాస్ అయ్యాయన్నమాట. సో, ఇదొక్కటే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఇది రేపు తీసేసి మళ్ళీ మాకు కావాల్సిన విధంగా చేస్తామని చెప్పారు. కార్పెంటర్స్ అయితే అసలు ఏడిపియట్లేదండి. ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా వాళ్ళు చెప్తే మళ్ళీ ఓకే అని వెంటనే చేసేస్తున్నారు. దాంట్లో అయితే అసలు ప్రాబ్లం లేదు. మిగిలిన వర్కర్స్ అయితే అది కాదు, ఇది కాదు, ఇది చేయము, అది చేయము అంటారు. బట్ కార్పెంటర్స్ అయితే వెంటనే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తున్నారు. అందులో మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇక్కడ కూడా గ్లాస్ కటింగ్ పెడతా అన్నారు వెలుతురు రావడం కోసం. ఈ డోర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత కొంచెం వెలుతురు తగ్గిందనమాట. సో, ఇది కూడా కటింగ్ చేస్తా అన్నారు. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అవన్నీ ఎలా ఉన్నాయి, వర్క్స్ ఏంటి అనేది కంప్లీట్‌గా చూపిస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కన్‌స్ట్రక్షన్ వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తానన్నమాట. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో, మీ అభిప్రాయాలు కూడా వింటున్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.